ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. మనకి ఏకాదశి మహా పండగ పర్వదినాలు ప్రతి మాసంలో 2 సార్లు వస్తుంటాయి. కాబట్టి మనకి పద్మపురాణంలో చెప్పినటువంటి అంటే పద్మపురాణంలో కూడా క్రియా యోగ సారము, అలాగే స్కంద పురాణంలో చెప్పినటువంటి ఏకాదశి తిథి ఆవిర్భావ కథ, సృష్టి ప్రారంభంలోనే ఈ యొక్క స్వామివారు అంటే విష్ణుమూర్తి అనేక మంది దేవతలను సంహరిస్తూ కొంతమంది బలమైన దేవతలు కూడా ఉంటారు, కొంతమంది బలమైనటువంటి రాక్షసులు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి రాక్షసులలో మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. దేవతలను లోకాలని బాగా హింస పెట్టాడు. ఇంకా బ్రహ్మగారు అందరికీ విష్ణుమూర్తి అది మన బ్రహ్మగారు శివుడు ఇద్దరు కూడా వరాలు ఇస్తూ ఉంటారు. అంటే భక్తాగ్రేసరుడు వాడు. అలా ఇచ్చిన తర్వాత మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను లోకాలను చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు మహావిష్ణువు అతనితో, మీరు నమ్ముతారో నమ్మరో, 10,000 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నాడు. 10,000 సంవత్సరాలు అంటే వాళ్ళ లెక్కలో 5 రోజులు అనుకుంటారు, 10 రోజులు అనుకోండి, అది వేరే విషయం. అలా 10,000 సంవత్సరాలు తన యుద్ధం చేస్తున్నప్పుడు అలసిపోతాడు స్వామివారు కూడా. అలసిపోయి బదరిక ఆశ్రమంలో పాప ఆయన కళ్ళు మూసుకుంటాడు, కాసేపు రిలాక్స్ అవుతుంటాడు. అప్పుడు ఆయన శరీరంలో నుంచి మహావిష్ణువు నుంచి వచ్చేటువంటి ఆవిరి ఉంటుంది సరా, ఒక రకమైన ఆవిరి, దాన్ని మనం ఆరా అని కూడా అంటాం. దాంట్లోంచి ఒక దివ్యమైనటువంటి తేజస్తో ఒక శ్రీమూర్తి ఉద్భవించిందట, ఒక కన్య. ఆ కన్య అంటే శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తిని ఆవిర్భవించి ఆ దివ్యమైనటువంటి శక్తి అనేకమైనటువంటి ఆయుధాలతో అంటే 100 రకాల ఆయుధాలతో ఆ మురాసురుణ్ణి ఒక్క వేడుతో వాడిని హతం చేసేసింది. అంటే ఇక్కడ విష్ణుమూర్తికి సాధ్యం కాలేదు అనకండి, ఆ విష్ణుమూర్తి యొక్క అనంతమైన తేజస్సు నింపుకున్నటువంటి ఆ యొక్క ఆయుధము, ఆ ఆర అనేది ఒక్క వేడుతో 100 ఆయుధాలతో వాడిని మట్టు పెట్టేసింది. తర్వాత స్వామివారు లేచిన తర్వాత ఆ కన్యను చూసి ఆనందపడి, అప్పుడు ఆ సమయంలో ఆ మాసం ఏమిటి, మార్గశిర మాసం. ప్రతి నెలలో 11వ రోజు 30 భాగాలుగా చేసినప్పుడు 11వ రోజున నువ్వు ఈ రోజున నాకు కనబడ్డావు కాబట్టి, ఆవిర్భవించావు కాబట్టి, అది ఇప్పుడు మార్గశిర మాసంలో బహుళ పక్షంలో ఆవిర్భవించావు కాబట్టి నిన్ను ఏకాదశి అని పిలుస్తారని చెప్తారు. ఈరోజు నిన్ను పూజించి ఉపవాసం ఉన్న వారికి నా పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి 11వ రోజుని, అమావాస్యకు ముందుగా వచ్చే 11వ రోజుని కూడా ఏకాదశి తిథిగా నీ పేరుతో ఆ యొక్క పూజలు అందుకుంటుంది. ఆ రోజు నక్తముగా ఉండి తులసి దళంతో పూజించిన వారికి మోక్షాన్ని కలిగిస్తాను, సంకల్ప నెరవేరుస్తానని చెప్తారు. ఆ కన్య పేరు హైమవతి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మురాసురుని సంవరించిన స్త్రీ శక్తియే హైమవతి. ఆ హైమవతి రోజున ఏ రోజు ఆవిర్భవించిందో ఆ తిథి బహుళపక్షంలో శుద్ధపక్షంలో కూడా ఏకాదశి తిథిగా పరిపూర్ణమైనటువంటి యోగాన్ని పొందుకుంది. హైమవతి వల్ల మనం అందరము కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుకుంటున్నాం. ఇక్కడ ఈ రోజున ఎవరైతే ఈ స్వామివారి పేరు పైన ఉపవాసము నక్తముగా ఉండి ఆనందకరమైనటువంటి పనులు అంటే స్వామికి సమాజానికి ఆనందకర పనులు చేస్తున్నారో వారందరికీ మోక్షం కలుగుతుందని చెప్పేసి ఏకాదశి వ్రత మహత్యం గురించి చెప్పబడింది. మరి 24 ఏకాదశి విశేషం ఏమిటి అంటే, సాధారణంగా సంవత్సరానికి 12 నెలలు, ప్రతి 12 మాసాలు 2 ఏకాదశులు, అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో 2 ఏకాదశులు కలిసి మొత్తం 26 ఏకాదశులు అవుతాయి. బట్ మొత్తంగా మనకి చైత్ర మాసంలో మనకి వచ్చేటువంటి కామద ఏకాదశి, వరూధిని ఏకాదశి, వైశాఖ మాసంలో వచ్చేటువంటి మనకి మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, జ్యేష్ఠ మాసంలో నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి, దాని తొలి ఏకాదశి అంటారు. నెక్స్ట్ వచ్చేది కామిక ఏకాదశి, అంటే ఆషాఢ మాసంలో 2వ పక్షంలో వచ్చినటువంటి ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. శ్రావణ మాసంలో పవిత్ర ఉపాసన అంటే పవిత్రోపాన అంటే పవిత్ర ఏకాదశి అని, శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అజయ ఏకాదశి అని, భాద్రపాద మాసంలో పరివర్తని ఏకాదశి అంటే పద్మ ఏకాదశి అని, ఇందిరా ఏకాదశి అని, అలాగే ఆశ్వయ మాసంలో పాశాంకుశ ఏకాదశి అని, రమా ఏకాదశి అని, కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి కావచ్చు, ఉత్థాన ఏకాదశి కావచ్చు, అలాగే యోగేశ్వర ఏకాదశి అని, అలాగే మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి అని, పుష్యమాసంలో
పుత్రద ఏకాదశి అని, శక్తిల ఏకాదశి అని, అలాగే మాఘమాసంలో జయ ఏకాదశి అని, విజయ ఏకాదశి అని, పాల్గొన మాసంలో అమలక ఏకాదశి అని, పాప విమోచన ఏకాదశి అని, ఈ కామిక ఏకాదశి యొక్క సంపూర్ణమైనటువంటి విశేషం మీకు చెప్పబోతున్నాను. అంటే ఇన్ని రకాల ఏకాదశులు ఉంటాయి మనకి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి భగవద్ అర్పణమైనటువంటి తిథి. దాన్ని మనం పూజించాలంటే ఆ రోజు మనం నక్తం ఉండడం వల్ల పరిపూర్ణ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, శాశ్వతమైనటువంటి మోక్ష ప్రాప్తి పొందుకోవచ్చు. ఇప్పుడు మనము కామిక ఏకాదశి గురించి చెప్పుకుందాం. బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, ఇది స్కాంద పురాణంలో కూడా ఉంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బహుళపక్ష ఏకాదశిని కామిక. ఎప్పుడు వస్తుంది? మనకి రేపు 9వ తేదీ. రేపు 9వ తేదీ ఏకాదశి మనకి కామిక ఏకాదశి. ఆ రోజున మహావిష్ణువును తులసి దళంతో పూజిస్తే రాజసూయ యాగము, అశ్వమేధ యాగాలు చేసేంత ఫలితం వస్తుంది. మరి ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు కేవలం 500 మంది 600 మంది చూస్తే ఏం లాభం అండి? దీన్ని తప్పకుండా కొన్ని లక్షల మంది చూడాలి. ఎటువంటివి చెప్పేవాళ్ళు తక్కువ మీకు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున ఉపవాసము, నక్తము, భగవన్నాథుడు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి మరి ఇటువంటి విషయాల్ని 10 మందికి మనం చేరవేయాలి. సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, మీ స్టేటస్లో పెట్టుకోవాలి. లక్షల మందికి ఈ విషయం తెలిస్తే మీకు పుణ్యం కలుగుతుంది కదా. ఆ పుణ్య ప్రాప్తి వల్ల ధన కనుక వస్తువాన ప్రాప్తి ఉంటుంది. ఇది మీకోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మంది మరి 100 మందికి, ఆ 100 మంది 1000 మందికి షేర్ చేసే ప్రయత్నం చేస్తే అందరికీ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అందుకనే ఇంత కంఠము పోయేట్టుగా మీకు చెప్తున్నాను. ఆచరించదగినది, సమస్త శుభయోగాన్ని కలిగించాడు. అలాగే అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ఫలితం కలుస్తుంది. బ్రహ్మహత్యాపాతకం వంటి ఘోర పాపాలు కూడా ఈ వ్రత ప్రభావంతో తొలగిపోతాయని మనకి స్కాంద పురాణం అని స్పష్టంగా చెప్తోంది. ఈరోజు తులసి చెట్టును పూజించాలి. తులసి దళాలను విష్ణువునికి సమర్పించడం వల్ల పితృదేవతలకి అనంత తృప్తి కలుగుతుంది. ఈ కామిక ఏకాదశి వ్రతం ఏమిటంటే, యుధిష్ఠుడు అంటే తెలుసా మీకు? ధర్మరాజు గారు శ్రీకృష్ణుని అడిగాడు, హే కృష్ణ, ఆషాఢమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి, దాని మహత్యం ఏమిటి, వివరంగా చెప్పండి అనగానే కృష్ణ పరమాత్ముడు కాస్త నవ్వి, ధర్మరాజా, పూర్వం వశిష్ఠ మహర్షి మాంధాత మహారాజుకు ఈ కామిక ఏకాదశి కథను వివరించాడు. ఆ కథను నీకు చెప్తాను, వినుమని చెప్తున్నాడు. కామిక ఏకాదశి వ్రత కథను చెప్పుకోబోతున్నాం. ఎవరు చెప్పారు? ధర్మరాజు గారు అంటే యుధిష్ఠిరుల వారు అడిగారు కృష్ణుణ్ణి. ఆ కృష్ణ పరమాత్మను చిరునవ్వు నవ్వి ఈ కథను చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఎవరి కథ అంటే వశిష్ఠ మహర్షి మాంధాతకి, అంటే మాంధాత మహారాజుగా చెప్పిన ఈ కథను మీకు నేను చెప్తున్నాను, వినుమని చెప్తున్నారు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు. పూర్వ గ్రామంలో ఒక ధనవంతుడైనటువంటి కోపిష్టి జమీందారు ఉండేవాడు. అతనికి గ్రామంలో ఒక సాధు స్వభావుడైనటువంటి బ్రాహ్మణుడికి ఒకరోజు తీవ్రమైన గొడవ జరిగింది. ఆవేశంలో జమీందారు ఆ బ్రాహ్మణుని హతమార్చాడు. తర్వాత అతను తప్పు తెలుసుకొని తీవ్ర పశ్చాత్తాపడిన జమీందారు ఆ బ్రాహ్మణుడి అంతిమ సంస్కారాలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ గ్రామస్తులు, పురోహితులు, నువ్వు బ్రహ్మహత్యా పాతకం చేశావు, నీతో మేము ఏ కార్యక్రమం చేయము అని తిరస్కరించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ జమీందారు ఒక మహర్షిని ఆశ్రయించి తన పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగారు. ఆ మహర్షి ఆషాఢమాస కృష్ణపక్షంలో వచ్చే కామిక ఏకాదశి వ్రతం గురించి చెప్పి ఆ రోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించి నిరాహారంగా ఉపవాసం ఉండి జాగరణ చేయమని సూచించాడు. జమీందారు పరమ భక్తి ప్రవృత్తులతో కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి తులసి అర్చన చేసి రాత్రి విష్ణు విగ్రహం ముందే నిద్రించాడు. అర్ధరాత్రి విష్ణుమూర్తి అతనికి ప్రత్యక్షమై స్వప్నంలో దర్శనమిచ్చి, నీ తీవ్ర పశ్చాత్తాపానికి, కామిక ఏకాదశి వ్రత అనుష్ఠానానికి నేను సంతోషించాను, నీ బ్రహ్మహత్యా పాతకం నశించిందని అనుగ్రహించాడు. ఈ కామిక సంకల్ప సూత్రం అంటే శ్లోకాలు మనకి దాదాపుగా స్పష్టంగా చెప్పబడతాయి. అంటే ఏకాదశ్యాం నిరాహారో స్థిత్వా అహం అపరేయహాని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవతు అచ్యుత. స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ రోజు మొత్తం కూడా మనం పూజ చేసుకొని ద్వాదశి రోజు మళ్ళీ ఆ స్వామివారి ప్రీతి కొరకు అభిషేకం అర్చన కావించి ఒక బ్రాహ్మణి జంటలకి భోజనం ఇప్పించి ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. మనం అలా చేయడం వల్ల పరిపూర్ణ ఏకాదశి వ్రతాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఈ కథను విని ఇక్కడ మనం ఈ యొక్క వ్రత ప్రారంభంలో ఇందాక నేను శ్లోకం చెప్పాను కదా, ఆ శ్లోకం అందరం చెప్పుకోవాలి. ఏ శ్లోకం అది? ఏకాదశ్యాం నిరాహారో స్థిత్వా అహం అపరే అహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవ అచ్యుత
అన్న శ్లోకం చెప్పుకొని ఏకాదశి వ్రతాన్ని ప్రారంభం చేయాలి. ఓ పుండరీకాక్ష, ఓ విష్ణుమూర్తి, నేను ఏకాదశి నాడు నిరాహారంగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు నాడు భోజనం చేస్తాను, అంతవరకు నన్ను అనుగ్రహించు తండ్రి, ఓ అచ్యుత నాకు శరణు ప్రసాదించు అని చెప్పుకోవాలి. అలాగే మనము ఈరోజు తులసి అర్చన చేయాలి చెప్పే కదా, అంటే తులసి పూజ చేయాలి, అలాగే తులసిని స్వామివారికి అర్చన చేయాలి. మరి ఆ తులసి పూజ శ్లోకం ఏం చెప్పుకోవాలి? శ్రీమూర్తులారా మీకోసం ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం. ఆ తులసి మూలంలో సమస్త తీర్థాలు, మధ్యలో సమస్త దేవతలు, అగ్రభాగంలో సమస్త వేదాలు ఉంటాయి. ఈ పవిత్ర తులసి మాతకు నమస్కారం చేస్తున్నానని మనం తప్పకుండా ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ తులసి అమ్మవారిని పూజించాలి. కాబట్టి మీరందరూ కూడా యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వం నమామ్యహం అన్న శ్లోకం చదువుకుంటూ అమ్మవారికి మీరు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. అలాగే తప్పకుండా మీరందరూ కూడా జమీందారు గారి పశ్చాత్తాపం, విష్ణుమూర్తి అనుగ్రహం, తులసి పూజ విషయను వివరంగా తెలుసుకొని ఆ తులసి పూజను పసుపు కుంకుమలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి ఆ తులసి దళాన్ని, పూజించిన తులసి చెట్టును మొక్కలు తెంపకండి, దళాన్ని తెంపకుండా పక్కన ఇంకొక తులసి దళాన్ని తెంపుకొని స్వామివారికి అర్పించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క కామిక ఏకాదశి రోజున సమస్తమైనటువంటి మీ యొక్క కామ్య కర్మలను తీరడానికి, అంటే సత్కార్య కర్మలు తీరడానికి తప్పకుండా కామిక ఏకాదశి రోజు పూజ చేసి ఆ యొక్క అమ్మవారి మరియు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సర్వేషాం సుఖినో భవంతు, సర్వే జనాః అష్టైశ్వర్య సిద్ధిరస్తు, అఖండాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.